గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి నాకు యూట్యూబ్ని. ఇది పర్టికులర్గా మార్కెట్ చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. మార్కెట్ చేసేవాళ్ళు చాలామంది ఒక కంపెనీలో ఒక 1 month 2 months ఉండి అక్కడ సేల్స్ పడకపోతే అక్కడ వాళ్ళ యొక్క ఆఫీసు యూటిలైజ్ చేసుకొని, ఫెసిలిటీస్ యూటిలైజ్ చేసుకొని, భోజనాలు చేసేసి మళ్ళీ బాధపడి మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళిపోతారు. అక్కడ ఇంకొక 2 months ఉండి అలా 1 month నోమడ్స్ లాగా తిరుగుతూ ఉంటారు చాలామంది మార్కెటర్. ఎందువల్లంటే వాళ్ళకి కాన్సిస్టెంట్ రావాలంటే ఒక కంపెనీలో అట్లీస్ట్ 3-4 months 5-6 months ఉండగలగాలి, లేదా పర్మనెంట్గా ఉండగలగాలి. ఎక్కడికి పోతుందంటే లీడ్స్, ఆ లీడ్స్ వస్తూ ఉంటుంది, కస్టమర్స్ వస్తూ ఉంటారు, తీసుకుంటారు. డెఫినెట్గా కస్టమర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మీదే మీరు మాట్లాడుతూ ఉంటే, మీ ర్యాపోర్ట్ ఉంటే మీ దగ్గరే ఉంటారు. అందువల్ల మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ ఏమున్నాయో అవన్నీ క్లియర్గా వాళ్ళకి చేయించుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, కొందరు చాలామంది ఒక ప్రాజెక్టు 2 ప్రాజెక్టులు ఉన్నదానికి వెళ్తారు. చాలా తక్కువ. ఎందువల్లంటే కస్టమర్ యొక్క టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ కస్టమర్ వచ్చి బాంబే హైవేలో కావాలంటాడు, శంకరపల్లిలో కావాలంటాడు, లేదు చేవెళ్ళలో కావాలంటాడు, లేకపోతే బెంగళూరు హైవేలో కావాలంటాడు. కస్టమర్ యొక్క టేస్ట్ ప్రకారం హెచ్ఎండిఏ, డిటిసిపి, ఫార్మ్స్, ఈ 3 వెరైటీస్ అట్లీస్ట్ 2-3 ఉండాలి మన దగ్గర. మినిమము 6 to 9 కానీ ప్రాజెక్ట్స్ కానీ మనకు కానీ ఉంటే ఆ కంపెనీకి వెళ్ళండి. లేదు అటువంటి కంపెనీ లేదు అనుకుంటే, ఎవరైతే టోటల్గా మార్కెటింగ్ చేయగలరో, టోటల్గా కొన్ని ఓన్ ఉంటుంది, కొన్ని ఎక్స్క్లూజివ్ మార్కెట్ ఉంటుంది, కొన్ని నార్మల్ మార్కెటింగ్ ఉంటుంది, కొన్ని బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా ఉంటుంది. ఓపెన్ ప్లాట్స్, మనీ ఇచ్చేసి అడ్వాన్స్ ఇచ్చి బయింగ్. సో యూ హ్యావ్ టు చూస్ దట్ టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఎందువల్లంటే అప్పుడే మీకు బెనిఫిట్ వస్తుంది. కస్టమర్ని మనము అన్ని విధాలా సాటిస్ఫై చేయాలి. ఫామ్ ప్లాట్ అంటే ఫామ్ ప్లాట్స్ ఒక 2-3 చూపించాలి. అది కూడా ఏంది, బెంగళూరు హైవేలో ఒకటి, చేవెళ్ళ హైవేలో ఒకటి, ముంబై హైవేలో ఒకటి, అలా 3 చూపించాలి. అప్పుడే వాడు నచ్చుతుంది. నారాయణ ఖేడ్ ఏంది కామన్ అనుకోండి, ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఎందువల్లంటే లో బడ్జెట్ కాబట్టి. దాని తర్వాత ఇంకొక పాయింట్, డిటిసిపిలు అనుకోండి, ఆర్ఆర్ఆర్ దగ్గర ఉన్నది మాత్రమే చూసుకోవాలి. ఏంటంటే ఆర్ఆర్ఆర్ దగ్గర ఉన్నదే రేపు ఫెచ్చింగ్ ఉంటుంది. ఈరోజు 14-15 వేలు కావచ్చు గజం, కానీ ఆర్ఆర్ఆర్ దగ్గర రేపు ఆర్ఆర్ఆర్ కంప్లీట్ అయ్యే 30-40 వేలు ఉంటుంది ఈజీగా. ఎందువల్లంటే విత్-ఇన్ 1 kilometer లోపైనా సరే, 1 kilometer బయటైనా సరే. అందులో మన రేవంత్ రెడ్డి గారు 5 kilometers బియాండ్ ఆర్ఆర్ఆర్ హెచ్ఎండి లిమిట్స్ ఇచ్చారు. సో యూ డోంట్ వరీ అబౌట్ దాట్. కొనండి, మీరు సేవ్ చేసుకోండి, అట్లా ఆ విధంగా చెప్పాలి మీరు. ఓకేనా. నెక్స్ట్ మీకు హెచ్ఎండిఎల్ అనుకోండి, ఓఆర్ఆర్ దగ్గర ఉంది. ఇటువంటి ప్రాజెక్టులు ఉన్నది మా దగ్గర ఒక్కటే ఉందని ఇప్పుడు చెప్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మా దగ్గర ఒక 17 ప్రాజెక్టులు ఉన్నాయి. 2-3 ఓన్ అనమాట. నెక్స్ట్ 4-5 ఎక్స్క్లూజివ్. నెక్స్ట్ ఇంకోటి బయ్యింగ్ చేసేసుకొని రీసేల్ చేస్తున్నాం. ఓకే. అందువల్ల మీకు ప్రతి దాంట్లో మీకు బెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేది ఏంటంటే, అన్ని ఓపెనింగ్లు మన దగ్గర ఉన్నాయి. అన్ని ఓపెన్ ప్లాట్స్, అన్ని హెచ్ఎండిఏలు, అన్ని డిటిసిపిలు, అన్ని ఫామ్ ప్లాట్స్. అందువల్ల మీకు నెక్స్ట్ ఆఫీస్ అకామిడేషన్ ఉంటుంది, టెలికాలర్ సపోర్ట్ ఉంటుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, లీడ్స్ కూడా బ్రహ్మాండంగా ఇస్తాను, మీకు ట్రైనింగ్ ఇస్తాను హౌ టు బ్యాక్ అని చెప్పి. ఫ్రెషర్స్ అయినా సరే, టీమ్ లీడర్స్ అయినా సరే, టీమ్ ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా రండి, నన్ను కలవండి. ఓకే. మీకు కమిషన్, హైయెస్ట్ కమిషన్ కంపేర్ టు అదర్స్. అందులో బొనాంజా కూడా ప్రతి మంత్లో ఒక బొనాంజా, ఎర్లీ బర్డ్ కొన్ని, నెక్స్ట్ ఇది, ఆ విధంగా డీల్స్లో ఉంటుంది. మీరు జస్ట్ ప్లీజ్ కమ్ అండ్ విజిట్. నచ్చితేనే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూ నా యూట్యూబ్ రండి, నన్ను కాల్ చేయండి. మార్కెటర్స్కి స్పెషలైజ్ ఇది. థ్యాంక్ యూ.